బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడే నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలన్న అంబేద్కర్ ఆలోచనలకు తగ్గ పాలనను జగన్ అమలు చేశారని అన్నారు. కాగా అంబేద్కర్ స్మృతివనాన్ని పీపీపీకి అప్పగించాలన్న కుట్రను కూటమి ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ పేరుతో వ్యాపారం చేయాలనుకోవడం దారుణమని, అలాంటి చర్యలకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తే ఉద్యమాలతో అడ్డుకుంటామని హెచ్చరించారు. సువిశాలంగా ఉండాలని, అస్పృశ్యత అంటరానితనం ఉండకూడదని, అందరూ సమానంగా ఉండాలని, మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. చాలా ఆనందం. ప్రపంచ వ్యాపితంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు, మేధావులు, విజ్ఞులు అందరూ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక వేడుకలు చేసుకుంటా ఉన్న తరుణం. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో బాబాసాహెబ్ ఆలోచన విధానం విరాజిల్లాలని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఈ దేశానికే శరణమని ఆలోచించినటువంటి రాజకీయ నాయకులను చాలా మంది చూశాం. వారందరిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి, రాజ్యాంగ విలువలను కాపాడిన వ్యక్తి, అంబేద్కర్ ఆలోచన విధానంలో పరిపాలన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ ఆలోచన విధానానికి ముడిపడి ఉంది అని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. అంబేద్కర్ గారు కోరుకున్నది చదువు, ఆరోగ్యం, సమాజంలో అందరూ కలిసి ఉండాలని, వారి స్థితిగతులు మెరుగుపడాలని, ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ప్రతి పౌరుడు ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. సమాజంలో చదువే ప్రామాణికం, అసమానతలు పోవాలంటే చదువు కావాలని కోరిన అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చదువుకు ప్రయారిటీ ఇచ్చి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా చదువులమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్ లో ఓరలాడించి ఈ పేద బడుగు బలహీన వర్గాలు, ఉన్నత కులాల్లో పేదవారు, చదువుకు దూరంగా ఉన్న వాళ్ళందరూ ఉన్నత శిఖరాలకు వెళ్లి ఇంగ్లీష్ చదవాలని ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏ పేదవాడైనా ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా ఏ హాస్పిటల్ కైనా వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించే విధంగా గొప్ప పరిపాలన అందించారు. సామాజికంగా గుండె మీద చేసుకుని ధైర్యంగా బ్రతకడానికి అవకాశం కలిగే విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానుకు తానై అంబేద్కర్ వారసుడిగా భుజాన వేసుకుని పనిచేశాడు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని 450 కోట్ల రూపాయలు వెచ్చించి 81 అడుగుల పెడస్టల్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి భారతానికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ ఆలోచన విధానం భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడాలని గొప్ప ఆలోచనతో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని, ఈ శిలారూపాన్ని, ఈ యొక్క బ్రహ్మాండం అంటే విజయవాడ నడిపట్ల ఈ గొప్ప ప్లేస్ ఇచ్చి అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే ఈ రోజు చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారు